మాట మాత్రమైనా చెప్పలేదనే వేదన ఒకరిది. కనీసం ప్రాంగణంలోకి అనుమతి కూడా దక్కని భంగపాటు మరొకరిది. అసంతృప్తుల నిరసన సెగ ఇంకొకరికి. ఇవి వైకాపా నేతలకు ఎదురైన చేదు అనుభవాలు. వైకాపాలో సీట్ల ఖరారు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న వేళ అధిష్టానం తీరు పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకాపాలో టికెట్ల కేటాయింపు నిరసన సెగ ఏకంగా జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని తాకింది. అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ టికెట్టును స్థానిక నేత శివరామిరెడ్డికి ఇవ్వాలంటూ హైదరాబాద్లోని వైకాపా కార్యాలయం వద్ద ఆయన అనుచరులు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన వివేకానందరెడ్డిని అడ్డుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డికి ఉరవకొండ అసెంబ్లీ టికెట్ ఇవ్వొద్దని నినాదాలు చేశారు. ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు వివేకానందరెడ్డి ఆపసోపాలు పడ్డారు. అభ్యర్థి మార్పుపై మాట మాత్రమైనా చెప్పకుండా వైకాపా అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం తనను కలిచివేసిందని ఆ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా మదనపల్లె శాసనసభ్యుడు డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. రాజకీయాల నుంచి తప్పుకోవడమా, ఇతర పార్టీల సహకారంతో పోటీ చేయడమా, లేక స్వతంత్రంగా బరిలోకి దిగడమా అనే అంశాలను కార్యకర్తల ముందుంచారు. స్వతంత్రంగా పోటీ చేయాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యకర్తల సూచన మేరకు రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తిప్పారెడ్డి వెల్లడించారు. లేదంటే ఇండిపెండెంట్ గా కానీ ఏదైనా మనకు కలిసి వచ్చే పార్టీలు కానీ మనం కోరితే మనతో పోవడమా అనేది మీరే నిర్ణయించాలా. ఏం నిర్ణయిస్తే ఆ మీ నిర్ణయానికి నేను అనుగుణంగా పోతాను. ఖచ్చితంగా ప్రజలకు, మీకు, కార్యకర్తలకు అండదండలుగా ఉంటాం. ఎదురు జరగను. ఈ రోజు నేను నాకు టికెట్ రాలేదు, టికెట్ నాకు అనుమానంలో ఉంది అనే బాధ కంటే 4-5 రోజులుగా నేను చూస్తున్నటువంటి నాకు ప్రజలు వస్తున్నటువంటి రెస్పాన్స్ నా ఫోన్ పగిలిపోతుంది. జగన్ను కలిసేందుకు వెళ్లిన చిత్తూరు జిల్లాకే చెందిన మరో వైకాపా శాసనసభ్యుడికి భంగపాటు ఎదురైంది. పూతలపట్టు వైకాపా ఎమ్మెల్యే అయిన సునీల్కు జగన్ నివాసంలోకి అనుమతి నిరాకరించారు. జగన్ నివాసం వద్దకు కుటుంబంతో కలిసి వచ్చిన ఎమ్మెల్యేను లోపలికి పంపలేదు. జగన్ను కలిసేందుకు 3 రోజులుగా సునీల్ చేస్తున్న ప్రయత్నాలు నెరవేరలేదు. వరుస సమావేశాలు ఉన్నందున త్వరలో పిలుస్తామని వైకాపా కార్యాలయం నేతలు సునీల్కు చెప్పారు. ఆయన నిరాశగా వెనుదిరిగారు.